ఆ, గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి అంటే బీజేపీ వాళ్ళు ప్రతి ఎలక్షన్ కి వచ్చేసి ఒక ఎజెండా అందుకుంటా ఉంటారన్నమాట. అవును. ఒకసారి ఆ, ఏదో మన రామ మందిర్ అంటారు. ఒకసారి ఆర్టికల్ 370 అంటారు. ఇప్పుడు కొత్తగా ఇక మూడోసారి ఎలక్షన్లకు వెళ్తున్నారు కాబట్టి ఏదో ఒకటి కావాలి. అలా అన్ని రకాల ఆయుధాలు వాడేశారనమాట. ఒకటి, అవును. ఆ, కాంగ్రెస్ వాళ్ళు వస్తే సొమ్ములంతా దోసేసి ముస్లింలకు ఇస్తారన్నారు. అదైపోయింది. హ్మ్. ఆ తర్వాత కాంగ్రెస్ వస్తే సొమ్ములంతా దోసి పేదాలకు ఇచ్చేస్తామన్నారు. అదైపోయింది. కాంగ్రెస్ వస్తే నార్త్ స్టేట్స్ నార్త్ స్టేట్స్ అన్నింటిని కూడా బయాస్డ్ గా చూస్తారు, సౌత్ ని బాగా చూసుకుంటారని చెప్పారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు హ్మ్. కొత్తగా అది మొదలెట్టింది ఏంటంటే పీఓకే. రేపు పొద్దున మేము గనక అధికారంలోకి వస్తే పీఓకేని హ్మ్. తీసుకొచ్చి ఇండియాలో విలీనం చేస్తాం అన్నారు. ఏంటంటే వీళ్ళు హ్మ్. 10 సంవత్సరాలుగా మరి ప్రభుత్వం పాలిస్తా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎందుకు హ్మ్. చేయలేదు దాన్ని? రేపొద్దున గెలిచినాక ఎందుకు చేస్తారు? ఏంటి సార్ అంటే ఇంకా బీజేపీ వాళ్ళు పాకిస్తాన్ని బూచిగా చూపించి, హిందూ మతాన్ని బూచిగా చూపించి, లేకపోతే ముస్లింస్ ని బూచిగా చూపించి, ఈ హ్మ్. రాజకీయాలేనా? ఈ రాజకీయాలు తప్ప అసలు నేను చూస్తా ఉన్నా అనమాట. ఈ క్యాంపెయిన్ అంతా ఫాలో అవుతున్నా. ఏదన్నా ఒకటి హ్మ్. ప్రోగ్రెసివ్ గా మాట్లాడతారా? అంటే మేము ఈ కంపెనీలు తీసుకొస్తాం, లేకపోతే ఇలాంటి సరళీకరణ చేస్తాము, ఈ చేస్తాం అనేది ఏమైనా మాట్లాడతారని చూస్తా ఉన్నా. ఎక్కడ దాని గురించి మాట్లాడట్లా. మేము ఇన్ని జాబ్స్ కల్పిస్తామని చెప్పట్లేదు. లేదంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, లేకపోతే మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, దాన్ని ఇలా వాడుకుంటామని మాట్లాడట్లా. ఎంతసేపు వీటి మీదే క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నారు. ఏమంటారు సార్ మీరు? ఖచ్చితంగా ఇది బీజేపీ మార్కు రాజకీయం. అందున బీజేపీలో కూడా మీరు బీజేపీ అనగానే మా అందరికీ ఆ వాజ్పేయి, అద్వానీయో పాత బీజేపీ గుర్తొస్తుంది. పాత బీజేపీ లేదు. పాత బీజేపీ చచ్చిపోయింది. నరేంద్ర మోడీ ఎప్పుడైతే బీజేపీని తన హస్తాల్లోకి తీసుకున్నాడో అప్పటి నుంచి కొత్త బీజేపీ అని లెక్కేసుకోవాలి. ఈ రోజుకి కూడా మనం ఏదైనా మోడీకి ఎగనెస్ట్ గా మాట్లాడాము, మోడీ చేసిన విధానాల్ని మనం వ్యతిరేకించాము అని అంటే ఎలా తయారు చేశారు అని అంటే మనల్ని అసలు హిందూ కాదు పో నువ్వు అనే స్థాయికి చేశారు. హిందుత్వం అంటే మోడీ, మోడీ అంటే హిందుత్వం అనే పేరుని తీసుకొచ్చి పెట్టేశారన్నమాట ఇక్కడ. దాంట్లో ఇక భాగంగా దాన్ని రెచ్చగొట్టే విధంలో కానీ లేకపోతే దాంట్లో ఇక వేరే ఏ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చే విధానాల్లో బోలెడన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇంతకాలంగా మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి పీఓకేని ఒక అంగుళం భూమి కూడా మనలో కలుపుకుంటానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి, లేకపోతే ఆర్టికల్ 370, అసలు జమ్మూ కాశ్మీర్లో ఆ, మ్, ఆ, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది బీజేపీ ఒక్కటే. ఇలాంటి వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? సౌత్‌ని డెవలప్ చేసే విషయంలో ఎందుకని చెయ్యరు? నార్త్ ఇండియా మీద పెట్టిన కాన్సంట్రేషన్ సౌత్ ఇండియా మీద పెడతామని ఎందుకనరు? అనంటే వాళ్ళకిక్కడ ఓట్లు, సీట్లు రావు గాబట్టి. ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉన్న దేంటే ఎక్కువ జేస్తారు. దాంట్లో కూడా 2 మతాల మధ్య ఉన్న విద్వేషంలో చలిమంటలు గాసుకుంటారు. ఈ మాట మనం అనంగానే అసలు నువ్వు హిందువే గాదు పో అంటారు. నన్ను హిందూ కాదని అంటానికి నువ్వెవడివి? లెక్కేసుకో ఒకసారి. మోడీ అంటే హిందుత్వం గాదు. హిందుత్వం అంటే మోడీ గాదు. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుకోండి ఎవరైనా సరే. ఇది ఎందుకంటే దీని కింద కామెంట్లు చదువుకోండి తెలుస్తుంది అందరికీ. ఎన్నెన్ని మాటలు మాట్లాడతారో. బీజేపీని అనగానేనో, మోడీని అనగానేనో ఈ ఈ రేంజ్‌లో దాడి వస్తదనమాట. కానీ దాన్నే వీళ్ళు ఒక టూల్ కింద వాడుకుంటారు. అధికారాన్ని ఇలాగనే కొనసాగించటం కోసం దాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటారు. దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు కొన్ని కొత్త ప్రయోగాలు చేసో, లేకపోతే పాత వాటిని మళ్ళీ విద్వేషాలు రెగ్గొట్టే విధంగా మాట్లాడో మళ్ళీ అక్కడికే తీసుకొనొస్తారు. అది ఎప్పుడూ జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా జరుగుతుందదే. గత 2 ఎన్నికల్లోనూ జరిగిందదే. 2014 ఎన్నికలప్పుడు గానివ్వండి, 2019 ఎన్నికలప్పుడు గానండి, ఇలాంటి ఒక దాన్నే జేశారు. 14 అప్పుడు కొంచెం ఎనక ముందు ఆడి, ఒక రకంగా ఏం జేశారు, మేము అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము అని. అసలు ఈ రోజుకి నేను అడుగుతున్నాను, 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ చెప్పిన ఒక మాటని ఈ రోజుకి కూడా ఫుల్‌ఫిల్ చేయలేదు. మా ఎవరి ఖాతాల్లోనూ లక్షల లక్షో, లక్షన్నర డబ్బులు పడలేదు. ఒకసారి చూసుకోండి. గుర్తు తెచ్చుకోండి. గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించుకోండి.
నల్లధనం మొత్తం లేకుండా చేసేస్తాను, స్విస్ బ్యాంకులో దాచుకున్నవి కానీ విదేశాల్లో ఉన్న డబ్బునన్నిటినీ వెనక్కి తీసుకొచ్చి ప్రజలందరి ఖాతాల్లో ఎంత వీలైతే అంత, 50,000 అయితే 50,000, లక్ష అయితే లక్ష, 2 లక్షలు అయితే 2 లక్షలు డబ్బులు వేస్తానని చెప్పినోడు మోడీ. ఆ మాట కాంగ్రెస్ నాయకులు ఎవరూ చెప్పలేదు, లేదో విపక్ష నాయకుల్లో కూడా మరి చిన్న 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 ప్రాంతీయ పార్టీలు కూడా అన్ని ప్రయత్నం చేస్తున్నాయి కదా, వాళ్ళు కూడా ఎవరు ఒక మాట చెప్పలేదు. మోడీయే చెప్పాడు, నల్లధనం మొత్తం తీసుకొచ్చి మీ బ్యాంక్ ఖాతాల్లో వేసే బాధ్యత నాది అని. 10 సంవత్సరాల్లో ఈ రోజుకి కూడా చెయ్యలేదు అని అంటే మరి రేపు పిఓకేలో అంగుళం అన్నా తీసుకొస్తాడనే నమ్మకం ఏమైనా ఉంటుందా? ఎక్కడో స్విస్ ఖాతాల్లో ఉన్న నగదునే తీసుకురాలేకపోయిన వాడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి ఒకటి ఉంది, దాంట్లోనే నిర్ణయాలు చేయబడతాయి, దేశాల మధ్య ఉన్న గొడవని నిర్ణయించటానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అసలు రష్యాకి ఇక్కడ జరిగిన యుద్ధాన్ని ఏ రేంజ్ లో మరి ఇప్పుడు మనం ప్రజలు బాధపడుతున్నారు చెప్పండి. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసేసి పిఓకేని తీసుకొచ్చి మనలో కలిపేస్తారా? పిఓకేని కలుపుతా ఉంటే మరి పాకిస్తాన్ మెదలకుండా ఊరుకుంటుందా? ఐక్యరాజ్య సమితిలో కానీ లేకపోతే మిగతా సదస్సులో కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉంటారా? అసలు పీఓకే కాదు సార్, ఇప్పుడు దాకా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోనూ వాటిలోనే చైనా చొరబడుతుంటే చూస్తా కూర్చున్నారు తప్ప ఏమి చేయలేకపోయారు. వీళ్ళు ఇంకా పీఓకేని తీసుకొస్తారని జనాలు ఎలా నమ్మిస్తారు? అదే ఒక ఎన్నికల టూల్ గా దీన్ని మాట్లాడేస్తూ ఉంటారు. దీన్ని అంతటిని కవర్ చేసి ఏదన్నా మోడీకి ఎగనెస్ట్ గా మనం మాట్లాడుతున్నాము అని ఏదైనా ఒక మాట అన్నాము అనగానే మన మీద విరుచుకు పట్టడానికి మాత్రమే ఉంటారు. పీఓకేలో యుద్ధం చేసి పీఓకేని తీసుకొచ్చి కలపటానికి ఎవరు ఉండరు. మోడీకి ఎగనెస్ట్ గా మాట్లాడే మన నోరు మూయించడానికి మాత్రం 100 మంది సైనికులు తయారవుతారు. సిగ్గుండాలి ఆ పని చేయటానికి. నేను మోడీని మోడీ లాగానే చూస్తున్నాను. మీరు మోడీ అంటే హిందుత్వం అని ఒక పెద్ద కొండను చూడమాకండి. మోడీ కూడా మనిషే, అతను కూడా ఒక హిందువు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హిందుత్వాన్ని కాపాడటం ఎవరు ఏమి చేయలేంది, దాన్ని కాపాడటానికి ఎవడో ఒకడు పనిగట్టుకొని రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో హిందూ మతం పుట్టింది. ఈ భారతదేశం మీద అనేక రకాలైన దాడులు జరిగాయి. అనేక రకాల మతాల వాళ్ళు భారతదేశంలోకి వచ్చి వాళ్ళు ఇక్కడ రాజ్యం చేశారు. రాజ్యం చేసినప్పుడు కొన్ని కన్వర్షన్స్ జరిగాయి. అయినా కూడా హిందుత్వం యాడికి పోలేదు. 300 సంవత్సరాలు పాలించిన ఆంగ్లేయులు, క్రిస్టియన్స్ వచ్చి మరి దీన్ని క్రిస్టియన్ దేశంగా మార్చలేకపోయారుగా. ఇక్కడ హిందుత్వం అలాగనే మిగిలిందిగా. ఆ రోజు మోడీ లేడు. ఆ రోజు సోకాల్డ్ మాట్లాడే ఈ హిందుత్వవాదులు ఎవరు లేరు. 300 ఏళ్ళు పాలించిన తర్వాత కూడా భారతదేశంలో హిందూ మతం అలాగనే ఉంది. దానికి ముందు తురుష్కులు కానీ ఇంకా మిగతా నవాబులు కానీ పాలించినప్పుడు కూడా కొన్ని కన్వర్షన్స్ జరిగాయి తప్ప హిందుత్వాన్ని ఎక్కడ లేకుండా చేయలేకపోయారుగా. ఎందుకని చేయలేకపోయారు? వాళ్ళు కూడా దాదాపుగా 150 సంవత్సరాలు పాలించారు కదా. ఎందుకని చేయలేకపోయారు అంటే ఆ హిందుత్వం అనేది ఇక్కడున్న మనుషుల యొక్క జీవన విధానంలో ఆధారపడి ఉంది. వీళ్ళ నరనరాల్లోనూ ఉనుకొని పోయి ఉంది. వాళ్ళు దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి అది అలా కంటిన్యూ అవుతూ ఈ రోజు కూడా మన భారతదేశంలో హిందువులు అత్యధిక శాతంలో ఉన్నారు. ఎందుకున్నారు? మొదలు ఎప్పుడో మిగతా చాలా దేశాల్లో మొత్తం ఈ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ క్రిస్టియానిటీ ఎక్కడ ఉండదో. వీళ్ళు వెళ్ళి ఆంగ్లేయులు వెళ్ళి ఇంగ్లాండ్ నుంచి వీళ్ళందరూ వెళ్ళి ఆక్రమించుకోక ముందు ఒక్క క్రిస్టియన్ కూడా ఉండేవాడు కాదు. అక్కడ ఒక మహానాయకుడు చెప్పాడు, ఈ తెల్లవాళ్ళు బైబిల్ పట్టుకుని మా దేశం వచ్చారు, అంతా క్రిస్టియన్ కంట్రీస్గా కన్వర్ట్ అయిపోయింది. కానీ మరి భారతదేశం కన్వర్ట్ అయిపోలేదే. వాళ్ళు వచ్చిన రోజుకి భారతదేశం ఒకటిగా కూడా లేదు. అనేక రకాలైన రాజ్యాలుగా విడవిడిగానే ఉంది. ఇప్పుడు అదంతటిని ఏకం చేసినందువల్లనే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం ఈ హిందుత్వ మతాన్ని మనం ఇంకా నిలబెట్టుకోగలిగి ఉన్నాము అని అంటే దానికి మోడీ కారణమా? చెప్పండి. ఆ రోజు మోడీ లేడు కదా. ఎవడు రావాల్సిన అవసరం లేదండి.
ప్రజలే తమకున్న అభిమతాన్ని వాళ్ళే కాపాడుకుంటారు. అందుకే ఇంకా మనకి దేవాలయాలు మిగిలిన్నాయి, హిందూ మతం కూడా మిగిలింది. వేరే వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని మనం కన్వర్ట్ అయ్యి వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు కదా, మీరు మారండి అని మనం ఏ రోజు వాళ్ళని ఫోర్స్ చేయలేదు కదా. వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళని వాళ్ళు వాళ్ళు దాన్ని ఆచరిస్తున్న దాన్ని మనము గౌరవించాం. వాళ్ళని గౌరవించి మనం మసీదుకి వెళ్ళినా, వాళ్ళని గౌరవించి మనం చర్చికి వెళ్ళినా కూడా మన మతాన్ని మనం గుండెల్లోనే దాచిపెట్టుకున్నాం కదా. ఏం కాలేదు మనకి. అప్పుడు మోడీ లేడు, అయినా కూడా మనం ఉన్నాం. రేపు మోడీ ఉంటాడో లేదో తెలియదు, అయినా కూడా మనం ఉంటాం, మన మతం ఉంటుంది. దీన్ని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇది ప్రజల్లో ఉన్న జీవన విధానం కాబట్టి. కానీ దీన్ని రాజకీయపరమైన ఒక క్రీడగా మార్చేసి అధికారం సంపాదించే ఒక పనిముట్టుగా మార్చుకున్నాడు చూడండి. దానికి మోడీని విమర్శించాల్సి వస్తుంది, దానికి మోడీని బీజేపీని విమర్శించాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయంలోనే వాళ్ళు ఎక్కువగా ఎన్నికలు వచ్చిన సమయంలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని విమర్శించాల్సి వస్తుంది. మాకు హిందుత్వం మీద దేశం ఉండి కాదు, పరాయి మతాలని నెత్తిన పెట్టుకొని ఊరేగాలనే ఉద్దేశాలు కాదు. కేవలం మోడీ మాట్లాడే మాటల్ని కానీ ఈ రెచ్చగొట్టే విధానాన్ని మాత్రం విమర్శించటం కోసం మాత్రమే. డెఫినెట్గా సార్, ఎందుకంటే మామూలుగా చూసుకుంటే చాలా మంది కూడా ఇప్పుడు అందరూ కూడా బీజేపీకి సపోర్టర్స్. ఏది వాజ్పేయి అద్వానీ గారు ఉన్నప్పుడు బీజేపీకి చాలా మంది సపోర్టర్స్, ఎందుకంటే వాళ్ళు చాలా డెమోక్రటిక్గా, అలాగే అందరినీ కూడా కలుపుకొని పోయే వాళ్ళలాగా ఉంటారు. ఏ స్టేట్కి ఇవ్వాల్సిన గౌరవం ఆ స్టేట్కి ఇస్తా, అలాగే మిగతా నాయకులను కూడా కలుపుకొని ముందుకెళ్లేవాళ్ళు. కానీ మోడీ అమిత్ షా వచ్చినాక ఏంటంటే చాలా బ్రూటల్గా చేస్తున్నారు అన్నమాట రాజకీయాలు. సో అలాగే వాళ్ళు విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల్ని కలుపుకొని ముందుకెళ్దాం, ఒక కంట్రీగా కలుపుకొని ముందుకెళ్దాం అనే తత్వంలో రాజకీయాలు చేయట్లేదు. అందుకని వాళ్ళని విమర్శించాల్సి వస్తుంది. అలాగే వీళ్ళు ఏ స్టేట్మెంట్ తీసుకున్నా సరే అది రాజకీయ స్టేట్మెంట్ అవుతుంది తప్ప ఏది కూడా వాళ్ళు కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు అనమాట. అందుకే వాళ్ళకి విమర్శించాల్సి వస్తుంది. అంతే తప్ప ఇక్కడ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఎవరంటే మనకి ప్రేమ ఉండదు. వాళ్ళు చేసే రాజకీయాలు, వాళ్ళు చేసే పనితీరును బట్టే విమర్శలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.